కొత్తబొల్లారం పరిధిలోని శ్రీ సాయి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన కాలనీ కార్యాలయాన్ని మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్నాథ్ ప్రారంభించారు. అనంతరం కాలనీ వాసులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన సీసీ రోడ్డు, డ్రైనేజీ, త్రాగునీటి సమస్యల పరిష్కారానికి దశల వారీగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. కాలనీ అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటానని రాజ్ జితేందర్నాథ్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి సురేందర్ రెడ్డి, సంపత్ రాము, సర్వేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి కె జయపాల్ రెడ్డి, కె నరేందర్ రెడ్డి, కె మురుగన్, పి వాసు, ఎస్ జ్ఞానేశ్వర్, కృష్ణ, బాలరాజు, సంజీవరెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, శ్రీనివాస్ చారి, రమేష్, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్తో పాటు కాలనీవాసులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చందు అదే ఊరు చనిపోయినట్టు అందరికీ శ్రీ సాయి కాలనీ మచ్చబొల్లారం 1-3 డివిజన్. మన జితేంద్ర అన్న గారు ఈరోజు వచ్చారు. మా ఆఫీస్ ఓపెనింగ్ ఉండే అసోసియేషన్ది, దాని ఇనాగ్రేషన్ అయింది. మా కాలనీలో సమస్యలు అన్నగారు చెప్పడం జరిగింది. అన్నగారు మాకు హామీ ఇచ్చారు. మా మెయిన్ సమస్య వచ్చేసి రోడ్ ఉందండి. రీసెంట్గా పైప్ లైన్ పడ్డది, దానివల్ల రోడ్ బాగా డ్యామేజ్ అయింది. సో అన్నగారు మాకు మాట ఇచ్చింది 2 monthsలో రోడ్ వేయించిస్తామని చెప్పారు. చాలా సంతోషం. సాయి కాలనీ ఆల్మోస్ట్ ఇది ఒక 25 years ఓల్డ్ కాలనీ. 2009లో నేను ఎప్పుడైతే ఫస్ట్ టైం ఎలెక్ట్ అయ్యానో అప్పుడు ఇక్కడ కాలనీ కమిటీ వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. మరి ఆ టైంలోనే 2009 నుండి ఆల్మోస్ట్ ఒక 10 years లోపల ఈ కాలనీలో రోడ్స్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, పోల్స్ కానివ్వండి, బాక్స్ డ్రైన్స్ కానివ్వండి, గ్రేవ్యార్డ్ డెవలప్మెంట్ కానివ్వండి, అవన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఇవాళ ఎవరో దాత మా కాలనీ వాళ్ళకు ఒక 100 square yards ల్యాండ్ ఇస్తే వీళ్ళు ఇక్కడ ఒక ఆఫీస్ నిర్మించుకున్నారు. మరి నా ఆఫీస్ నిర్మాణానికి ఇవాళ ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చినాము. మరి కాలనీ వాసులందరికీ, కాలనీ కమిటీకి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. మరి మీ అందరికి కూడా ఎల్లవేళలా మీ కాలనీలో మీ కాలనీ మెంబర్ లాగా ఉండి పనిచేస్తానని చెప్తూ, మరి మీరు ఏవైతే మాకు డిమాండ్స్ పెట్టారో ఇప్పుడు ఆ డిమాండ్స్ కూడా త్వరలో క్లియర్ చేస్తాము. ఏదైతే మీ మెయిన్ రోడ్ ఉందో ఆ మెయిన్ రోడ్ కానివ్వండి, ఆ డ్రైనేజ్ కానివ్వండి, ఇంకా వేరే ఏ సమస్యలు ఉన్నా మీ ఎంబడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.